భవిష్యత్తులో అమరావతి రైల్వే స్టేషన్ రూపురేఖలు మారబోతున్నాయి. దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఒక మోడల్ రైల్వే స్టేషన్ గా అమరావతి రైల్వే స్టేషన్ ని కేంద్ర ప్రభుత్వం తీర్చిదిద్దబోతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం. సో మోడల్ కి సంబంధించినటువంటి ఒక ఇమేజ్ ని, గ్రాఫిక్స్ ఇమేజ్ ని మనం ఇక్కడ పిక్చర్ లో చూడొచ్చు. ఒక ఎయిర్పోర్ట్ ని తలదన్నేటువంటి విధంగా, మన దేశంలోనే ఎయిర్పోర్ట్ లేనటువంటి విధంగా అమరావతి రైల్వే స్టేషన్ ని ఆ హంగులతో తీర్చిదిద్దేటువంటి విధంగా ఒక ప్రణాళిక రచిస్తున్నట్టుగా కనపడుతుంది. దీంతో దేశంలోనే నెంబర్ 1 ఆధునీకరించబడినటువంటి ఒక రైల్వే స్టేషన్ గా అమరావతి రైల్వే స్టేషన్ రూపుదిద్దుకోబోతుంది. ఆధునిక హంగులతో మోడల్ స్టేషన్, దేశంలోనే అతిపెద్దదిగా నిర్మాణం, ప్రధాన నగరాలతో అనుసంధానం. సో అలాగే నెక్కల్లు పెదపరిమి సమీపంలో ఏర్పాటు. స్టేషన్ నిర్మాణానికి 1500 ఎకరాలు. నంబూరు ఎర్రుపాలెం మధ్య 2245 కోట్లతో 57 కిలోమీటర్ రైల్వే లైన్. ఈ లైన్లు కవచ్ టెక్నాలజీ ఏర్పాటు. తొలిదశ పనులకు 2 నెలల్లోనే టెండర్. చూడండి, 1500 ఎకరాలలో ఈ యొక్క స్టేషన్ నిర్మాణం అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత భారీ ఎత్తున దీన్ని నిర్మించబోతున్నారు అన్నటువంటి విషయం. అంటే ఎయిర్పోర్ట్ కు ఉండేటువంటి కేటాయించేటువంటి ఎకరాల కంటే కూడా ఎక్కువ మోతాదులో కేటాయించి దీన్ని నిర్మించి తలబెట్టారు. దీంతో ఎంత అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దేటువంటి అవకాశం ఉందో కూడా ఒకసారి మన ఇమాజినేషన్ కే వదిలేయచ్చు. సో దీనికి సంబంధించిన ఇంకా పూర్తి డీటెయిల్స్ కి వెళ్దాం. అద్భుత నిర్మాణాలు, అత్యాధునిక సౌకర్యాలతో నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రపంచ మేటి నగరాల్లో ఒకటిగా బాసిల్లాలున్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష. అందుకే ఈ కలల రాజధానిని అన్ని రంగులను ప్రత్యేకతను చాటుకునేలా, అన్ని రంగాలలో ప్రత్యేకతను చాటుకునేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. అమరావతి నగరాన్ని రోడ్డు, వాయు, రైలు మార్గాల ద్వారా నేరుగా అనుసంధానించేలా, వాటిలో ఆధునికత ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రైల్వే స్టేషన్ నిర్మించేలా పథక రచన చేశారు. నెక్కల్లు పెద్ద పరిమి సమీపంలో దేశానికెల్లా అతిపెద్ద రైల్వే స్టేషన్ నిర్మించారన్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు సుమారు 1500 ఎకరాలను అప్పగించింది. సో 2 మాసాల్లో దీనికి సంబంధించిన టెండర్ కూడా వేయనున్నారు. అమరావతి రైల్వే లైన్ 2 దశల్లో చేపట్టాలని రైల్వే శాఖ తాజాగా నిర్ణయించింది. మొత్తం దీని 56.53 కిలోమీటర్ రైల్వే లైన్ను ఖమ్మం నుంచి ఎర్రుపాలెం నుంచి 27 కిలోమీటర్ల లైన్ను మొదటి దశగా చేపట్టనుంది. దీనికోసం 2 నెలల్లోనే టెండర్లు కూడా ఆహ్వానించినట్టుగా రైల్వే శాఖ ప్రకటించింది. సో 2 నెలల్లో టెండర్లు పూర్తయితే ఆ 2 నెలల తర్వాత నుంచి ఇంకా పనులు పూర్తి స్థాయిలో మొదలైపోతాయి. అంటే వచ్చే ఎన్నికలలోపే దీనికి సంబంధించిన పూర్తి రైల్వే స్టేషన్ కూడా పూర్తి చేసి ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కృతం చేయబడినటువంటి యొక్క రూపకల్పనని జాతికి అంకితం చేసేటువంటి దిశగా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు అమరావతి కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఇక్కడ ముందడుగు వేస్తున్నట్టు కనబడుతుంది. తొలి దశ పనుల కోసం సుమారు 800 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. తాడికొండ మండలంలో రైల్వే లైన్ కోసం భూములు ఇచ్చేందుకు కొందరు రైతులు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో అక్కడ భూసేకరణ కొంత ఆలస్యం అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ అన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేసుకొని దీనికి సంబంధించిన ప్రాజెక్టు పూర్తిగా కంప్లీట్ చేసేందుకైతే ముందుకు వెళ్తున్నట్టు కనబడుతుంది.